సరిగా ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకమైన పరిశుద్ధుడైన మా తండ్రి, అద్భుతములు ఆశ్చర్యమైన కార్యములు చేయి దేవా, ఎన్నడూ ఎప్పుడు మారని మార్పు చెందని మాట తప్పని దేవా, సర్వాధికారివి, సర్వాధిపతివి, సర్వ సృష్టికి ఆది సంభూతుడవు, భూపతులకు అధిపతివైన వాడవు, ఉన్నవాడవు అనువాడవైన దేవా, సకల యుగములకు రాజువైన దేవా, ఇదిగో నేను మృతుడినైతిని కానీ యుగ యుగములు సజీవుడనై ఉన్నానని సెలవిచ్చిన దేవా, సజీవులు కదా మిమ్మల్ని స్తుతించేది. ఈ దినం సజీవులముగా మేము బ్రతికున్నామంటే కేవలం నీ దయా, నీ కృప, నీ వాత్సల్యతే ప్రభా. మా నాయన, లోకములో పాపముల నుండి మమ్మలను మీరు రక్షించుకొని ఏర్పరచుకొని జీవం కలిగిన దేవుని యొక్క సంఘముగా మమ్మల్ని చేయగలుగుతూ వచ్చినందులకై వందనములు, స్తోత్రాలు. అల్పయో మేఘవైన దేవానికి ఎంతో వందనములు, స్తోత్రాలు. మా నాయన, మరోసారి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరుస్తున్నాం. దైవజనుడు భక్షిణంకుల ద్వారా మీరు మాకు అనుగ్రహించిన ప్రత్యక్షత దర్శనమును బట్టి నేను స్తుతించి ఆరాధిస్తున్నాం. అతని మధ్య అపోస్తుల బోధ ఎందును, సహవాసముందును, విడుచుటేందును, ప్రార్థన చేయటేందును ఎడతేక కలిగిన గొప్ప ధన్యతను మాకు ఇచ్చినందులకై వందనములు, స్తోత్రాలు. ఈ దినము సంఘ ప్రార్థన కొరకు వచ్చిన వారిని బట్టి వందనాలు. రావలసిన వారిని నడిపించండి. సమస్తమైన ఘనత, మహిమ, స్తుతి, ప్రభావములు మీకే కలుగునుగాకని ప్రార్థిస్తూ వాతావరణం, కరెంటును, మైకును, పాటలు, వాక్యము, ప్రార్థన మాకెంతో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో స్తుతించి ఆరాధించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 536. 536. ఒక చైర్ తెచ్చి, ఒక చైర్. 536, 530. 536, 530. ఆది ప్రేమను విడచిపెట్టితివా ఓ నాదు ప్రియుడా, ఆదిగా జీవించమానితివా ఓ నాదు ప్రియుడా, ఆదిగా జీవించమానితివా. నీవే నా రక్షకుడవనియు, దేవుని క్రీస్తుండవనియు, నీవే నా రక్షకుడవనియు, దేవుని క్రీస్తుండవనియు నిశ్చయముగా ఒప్పుకొంటివి, స్వంత పనులకు సాగిపోతేవి నిశ్చయముగా, స్వంత పనులకు సాగిపోతివి, ఆది ప్రేమను విడచిపెట్టితివా ఓ నాదు ప్రియుడా, ఆదిగా జీవించమానితివా ఓ నాదు ప్రియుడా, జీవించమానితివా. సిలువ మోయుచు యేసు ప్రభుకే కాలమెల్లా సేవ చేయుచు, సిలువ మోయుచు యేసు ప్రభుకే
కాలమెల్లా సేవ చేయొచ్చు ఎల్ల ప్రజలకు సాక్ష్యమిచ్చుచు వెళ్ళదానని పలికితివిగా ఎల్ల ప్రజలకు సాక్ష్యమిచ్చుచు పలికితివిగా ఆది ప్రేమను విడచిపెట్టితివా ఓ నాదు ప్రియుడా మాదిరిగా జీవించమానితివా ఓ నాదు ప్రియుడా మాదిరిగా జీవించమానితివా మనుష్య సంగతులను తలంచి మనుష్య చర్చలు లొంగిపోయి మనుష్య సంగతులను తలంచి మనుష్య చెల్లకు లొంగిపోయి యేసు ప్రభు నిన్ను మానించి ధనము సంబులు చెక్కుకొంటివి యేసు ప్రభుని అనుమానించి ధనము సంబులు చెక్కుకొంటివి ఆది ప్రేమను విడచిపెట్టితివా ఓ నాదు ప్రియుడా మాదిరిగా జీవించమానితివా ఓ నాదు ప్రియుడా ఏమిటిని త్రాగుతునుందును ఏమి దారి చూదునోయని ఏమిటిని త్రాగుచుందును ఏమి దారి చూదునోయని నమ్మకత్వము కోల్పోయి అమ్ముకొంటివా నీదు ప్రభుని నమ్మకత్వము కోల్పోయి అమ్ముకొంటివా నీది ప్రభుని ఆది ప్రేమను ఓ నాదు ప్రియుడా మాదిరిగా జీవించమానితివా ఓ నాదు ప్రియుడా మాదిరిగా జీవించమానితివా మేడని జల పొలము ఆస్తులు పొడమి నీకెన్నో కళ్ళకు మేడమి జల పొలము ఆసుల ఉడమి నీకే ఎన్నో ఘనతలకు ఇదియ సమయ మని తలంచి నీదు ప్రభునెదిరించి పోదువ ఇదియ సమయ మని తలంచి నీదు ప్రభునెదిరించి పోదువ ఆది ప్రేమను ఓ నాదు ప్రియుడా మాదిరిగా జీవించమానితివా ఓ నాదు ప్రియుడా యేసు క్రీస్తుని సేవయందు ఏమి కొదువను సూచిట్లో యేసు క్రీస్తుని సేవయందు సూచితో మార్చుకొంటివి నీదు నడతము నాదుడేసుడు ఏడ్చుచుండే మార్చుకొంటివి నీదు నడతము నాదుడేసుడు ఏడ్చుచుండే అతి ప్రేమను విడచిపెట్టితివా ఓ నాదు ప్రియుడా మాదిరిగా ఓ నాదు ప్రియుడా మాదిరిగా జీవించమానితివా నీదు దీపము ఇంకా ఇళ్ళలో ఆరిపోవక ముందే నెరిగి నీదు దీపము ఇంకా ఇళ్ళలో
ముందెరిగి సాధువై ప్రార్థించు యేసుని ఆది ప్రేమతో సేవ చేయము. సాధువై ప్రార్థించు యేసుని ఆది ప్రేమతో సేవ చేయము. ఆది ప్రేమను ఓ నాదు ప్రియుడా మాదిరిగా జీవించమానితివా. ఓ నాదు ప్రియుడా మాదిరిగా జీవించమానితివా. ప్రార్థన కొరకై దేవుని వాక్యములో నుండి తెసలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. మొదటి తెసలోనికలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. మనము అందరము కలిసి ఈ భాగాన్ని చదువుకుందాం. మొదటి తెసలోనికలకు రాసిన పత్రిక 5:15 చదవండి. క్షమించండి, 15 కాదు, 18 చదువుకుందాం. ఎడతెగక అనే కాడి నుంచి చదువుదాం. ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. చాలు. ఎడతెగక ప్రార్థన చేయుడి అని ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీ ఘనమైన నామను బట్టి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, రాత్రి ప్రార్థన చేరువచ్చినాం నాయన. నాతో మాతో మీరు మాట్లాడండి. మీ స్వరం మాకు వినిపించండి. వాక్యమును మేము ఆధారం చేసుకొని ప్రార్థించే మాకు ఆత్మను దయచేయండి. పౌలు అన్నాడు, నేను ఆత్మతో పాడుదును, ఆత్మతో ప్రార్థించదును, మనసుతో పాడుదును, మనసుతో ప్రార్థించదును అన్నాడు. మా దేవా, అలాగున మీ యొక్క శిరసత్వం ఆధిపత్యంలో ఉంచుకోనండి. మీ దాసుని మీ శిలువ రక్త ప్రోక్షణ కిందికి తెస్తుండగా మీ పునరుద్ధానపు యొక్క శక్తితో నింపి పరిశుద్ధాత్మ దేవా మాట్లాడి మీ స్వరం మాకు వినిపించండి. కనికరించండి, కృపను చూపండి. సమస్తమైన ఘనత మహిమ స్తుతి ప్రభావములు మీకే కలుగును గాకని ప్రార్థిస్తూ వచ్చిన వారిని బట్టి వందనాలు, రావలసిన వారిని సకాలంలో నడిపించమని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. రాత్రికాల సమయంలో మనం ప్రార్థనలోకి వెళ్ళక ముందు ఈ లేఖన భాగములో మనకందరికీ పరిచయమైనదే. సరే, ఏదేమైనప్పటికీ దేవుడు తన యొక్క ఆత్మ ద్వారా ప్రార్థన కొరకు కొన్ని సంగతులను ప్రభు మనతో మాట్లాడును గాక. అయితే ఇక్కడ ఒక మాట ఉంది, ఎడతెగక ఏం చేయాలంట? ప్రార్థన చేయుడి అనే మాటను మనం చూస్తుంటున్నాం. కాబట్టి ప్రార్థనను మనము ఎడతెగక చేయాలి. అనే సందర్భాల్లో ఎడతెగక మన యొక్క అవసరాలు అక్కర్లు ఏమైతే ఉన్నాయో వాటిని చేస్తాం. కంటిన్యూగా ఎడతెగక వాటిని చేస్తూ వస్తాం. అయితే ప్రార్థన అనేది మనము ఎడతెగక చేయలేకపోతాం, తప్పిపోయే వారంగా ఉంటున్నాం. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. ఏదైతే ఎడతెగక మనము పాటిస్తున్నామో, ఎడతెగక దేని అయితే మనం చేయగలుగుతున్నామో, అలాగనే ప్రార్థన అనేది కూడా ఎడతెగక నీవు నేను చేయాల. ఇలాగున ఎడతెగక ప్రార్థించడము ద్వారా ప్రార్థన వలన మనకేమి బెనిఫిట్ లేకుంటే అవసరత లేకుంటే ఆశీర్వాదములు అనేది
మనం చూడాల. కాబట్టి ఎడతెగక ప్రార్థన చేయమన్నాడు, ప్రార్థన చేస్తాం. అయితే మనకేంది అది మనం చూద్దాం. మొట్టమొదటి సంగతి రండి, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం చదవండి. లేదు, తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఇక్కడే ప్రశ్న ఉంది, ఇక్కడే జవాబు ఉంది. చదువుకున్న వచనంలోనేముంది? ప్రశ్న ఉంది. చదువుకున్న వచనంలోనేముంది? జవాబు ఉంది. చూడండి, అక్కడ ఏముంది? తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు దేవుడు ఏమై ఉన్నాడంట? ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఇప్పుడు మొదటిది, దేవునికి ప్రార్థన చేయు వారికి దేవుడు ఏమిస్తాడంట? తన కృపనిస్తాడు. ఏమిస్తాడు? కృపనిస్తాడు. ఈ కృప అనేది మనకు చాలా అవసరం. ఎందుకంటే ఈ దినం మనము బ్రతికినామంటే కేవలము దేవుని కృప. అర్థమైందా? ఈ దినము మనం ఈ స్థితిలో ఉన్నామంటే దేవుని కృప, అది మర్చిపోకూడదు. అందుకే పౌలు అన్నాడు, నేను ఏమి అయి ఉన్నానో అది దేవుని కృప అయి ఉన్నాను అన్నాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుని బిడ్డలారా, తనకు ప్రార్థన చేయు వారందరికీ ఆయన ఏమిస్తున్నాడు? తన కృపనిస్తున్నాడు. కృపనిస్తున్నాడు. ఆ కృప ద్వారా ఐశ్వర్యవంతులం. ఆ కృప ద్వారా ఏంది చెప్పండి? ఐశ్వర్యవంతులం. రండి, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించేదవా. చాలు. ఇక్కడ మనకు కావలసిన మాట ఏంటంటే చూడండి, తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల తన కృపనిచ్చి ఆయన ఐశ్వర్యవంతులుగా చేయగలిగేవాడు. అయితే ఇక్కడ ఏమంటాడంటే ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, చెప్పండి ఏంటంట? ఆయన అనుగ్రహ ఐశ్వర్యము. తర్వాత ఏమంటున్నాడు అక్కడ? సహనమును దీర్ఘశాంతమును తృణీకరించదవా. అంటే దేవుడు తన బిడ్డల ఎడల తన అద్భుతమైన ఆ యొక్క అనుగ్రహ ఐశ్వర్యమునివ్వాలని ఆయన ఎంతో ఆశ కలిగిన వాడుగా ఉన్నాడు. అది చాలామంది పోగొట్టుకోగలుగుతూ ఉంటారు. ఈ రాత్రి తనకు ప్రార్థన చేయు వారందరికీ తన కృపతో ఐశ్వర్యవంతులుగాను తనకు అనుగ్రహ ఐశ్వర్యమును ఇచ్చే దేవుడని నీవు నేను ఎరగాల. ఇంకా ఏమంటాడంటే ఆ ఎఫెసీయులకు రాసిన పత్రికలో తన కృప మహదైశ్వర్యమును అంటాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం 1-7 చదవండి. దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి, చాలు అక్కడే. దేవుని యొక్క కృప ద్వారా మహదైశ్వర్యమును దేవుడు మనకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. అందుకే అంటాడు కదా ఫిలిప్పీ 4:19. ఏంది? ఫిలిప్పీ 4:19 దేవుడు తన ఐశ్వర్యమున్న చొప్పున క్రీస్తు యేసు యొక్క మహిమలో మీ ప్రతి అవసరం. చూడండి,
ఫిలిప్పి 4:19 ఉంది అక్కడ. కాబట్టి దేవుని బిడ్డారా, ఆయన మహదైశ్వర్యములో నుండి ఆయన మన ప్రతి అవసరతను ఏం చేస్తాడంట? తీరుస్తాడు. ఏంటి? భౌతికంగా. ఏంటి? భౌతికంగా. ఎప్పుడంటే తనకు ప్రార్థన చేయవారికి, ఎవరైతే ప్రార్థన చేయగలిగే వారుగా ఉంటున్నారో వారికి భౌతికంగా, శారీరకముగా అనేకమైన అవసరతలు అక్కర్లు దేవుడు తన యొక్క అనుగ్రహైశ్వర్యముతోను, కృపమహదైశ్వర్యముతోను దేవుడు తన యొక్క ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు మహిమలో ప్రతి అవసరత తీరుస్తాడు. చెప్పండి, ప్రతి అవసరత. ఇప్పుడు మంచిదే, భౌతికంగా మన అక్కరేందో, మన అవసరత ఏందో ప్రతి అవసరత ఆయన తీరుస్తాడు. అయితే ఆత్మీయముగా కూడా మన జీవితంలో ఏమంటే ఐశ్వర్యవంతులము కావాలా, ఆత్మీయమైన సంపద కలిగిన వారం ఉండాలా. భౌతికమైన సంపద కంటే ఆత్మీయమైన సంపద. భౌతికమైన సంపద పరలోకానికి వస్తుందా? వస్తుందా? రా. ఏమొస్తుంది? మళ్ళా ఆత్మీయమైనది ప్రభు దగ్గరికి వెళ్తుంది. దాన్ని బట్టి మనకి ఏమిస్తాడు? బహుమానాలు ఇస్తాడు, జీతములు ఇస్తాడు. కాబట్టి భౌతికంగా ఏం కావాలనో ప్రార్థన చేస్తే ప్రభు ఇస్తూ వస్తాడు. ఆత్మీయంగా కూడా మనము ప్రార్థన చేయాలా, ఆత్మీయమైన ఐశ్వర్యవంతులముగా ఉండాలా. చూడండి, దానికి ఒక మాట తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం, 1 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా ఏమైందంట? ఆత్మీయమైన విషయాలు, ఆత్మీయమైన విషయాలు. కాబట్టి మనకి ఏం కావాలా? కృప, ప్రేమ, విశ్వాసం. ఏం కావాలా? విస్తరించాలా, విస్తరించాలా. డెవలప్మెంట్ ఆత్మీయంగా. దేవుని బిడ్డలారా, ఇది ఎంతైనా అవసరం మన జీవితంలో. కాబట్టి భౌతికంగానే కాదు, ఆత్మీయంగా కూడా ఆత్మీయమైన ఐశ్వర్యవంతులుగా ఉండాలా. అందుకంటే అక్కడ మొదట ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతుకుము, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రాత్రి ప్రార్థనలోకి వెళ్ళక ముందు నీవు నేను ఈ విధముగా ప్రభు పాద సన్నిధిలో అడుగుతూ రావాలి. కాబట్టి ప్రభు దగ్గర ఏముందంటే ఆ యొక్క కృప ఉంది, తర్వాత విశ్వాసము, ప్రేమ అత్యధికముగా విస్తరించాలా. రాత్రికాల సమయంలో ప్రార్థనలోకి వెళ్ళక ముందు భౌతికమైన విషయాల కంటే ఆత్మీయమైన విషయాలు ప్రభుని అడగాల. ప్రభా, నీ కృపయందు, నీ విశ్వాసమందు, నీ ప్రేమయందు ప్రభా ఇంకా నా జీవితంలో ఆత్మీయంగా ఎంతో నేను విస్తరించాలి, ఎంతో నేను ఇలాంటి సంపదను కలిగిన వ్యక్తిగా ఉండాలా అనేది మనం చూడాలి. అలాగనే మనం ఉన్నప్పుడు ప్రభు ఏం చేస్తాడో రండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం, సామెతలు 8:18. నా యొద్ద ఉంది ఐశ్వర్య ఘనతలు, స్థిరమైన కలిమి, ఇంకా నీతియు ఏముంది నా యొద్ద. అది నేను మీకు ఇస్తా. మీరు దాని భౌతికమైన వాటి విషయముకు ప్రాకలాడాల్సిన అవసరము లేదు. మీరు ఆత్మీయతలో అభివృద్ధి పొందిన వారైతే, ఆత్మీయంగా మీరు విస్తరించే వారంగా ఉంటే, ఆత్మీయమైన విషయాలలో మీరు ప్రభులో బాగుంటే ఏమున్నాయి నా దగ్గర అంటే ఇవి ఉన్నాయి, నేను ఇవి ఇస్తా. ఐశ్వర్య ఘనతలు, స్థిరమైన కలిమియు, నీతి నేతలున్నవి. కాబట్టి దేవుని ద్వారా మనకు ఇవ్వబడాల, దేవుని ద్వారా మనము పొందాల.
ఇది దేవుని ద్వారా. ఇప్పుడు ఈ లోకములో ఒక ఘనత అనేది మనకు కావాలంటే మనము ఆ ఘనత కోసము ఎప్పటికీ ప్రయాసపడకూడదు, ప్రాకలాడకూడదు. మనల్ని ఏం చేయమంటే ఐశ్వర్య ఘనతలు స్థిరమైనది నీతి అన్నీ ఎక్కడున్నాయి? నా ఎత్తున్నాయి, నేను ఇస్తా. ఎప్పుడు ఇస్తాడు? మళ్ళా ఇప్పుడు మనకు ఘనత కావాలా అనుకుందాం, మనం ప్రాకలాడొద్దు అన్నాడు, ప్రాకలాడం. అయితే ఎప్పుడు ఇస్తాడు? ఒక వాక్యం ఉంది దానికి, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరిచేదను. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనది ప్రభును ఘనపరచాలి. ప్రభును మనం ఘనపరచాల. ఆటోమేటిక్గా అన్ని విషయాల్లో ప్రభు మనల్ని ఏం చేస్తాడు? నా ఎద్దునే నేను ఘనపరుస్తాను కదా. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ప్రార్థనలోకి వెళ్ళక ముందు నేను ఈ సంగతిని జ్ఞాపకం చేసుకున్నాను. అందుకంటాడు కదా, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యవంతులుగా చేయును. చదవండి సామెతలు 20:22. చూడండి ఆ మాట, సామెతలు 20:22 చదవండి. సామెతలు 20:22. అది కాదుపా, 20వ అధ్యాయము యెహోవా ఏనా అది కాదనా, ఇరవై 7వ వచనమా? ఏముందంటే యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యవంతులుగా చేయును. అమ్మా చదువుమా. అది యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఆ ప్రతిఫలము ఐశ్వర్యము, ఘనత, జీవము దాని వలన కలుగును. దేని వలన? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన. కాబట్టి ఈ ఘనత అనేది దేవుని బిడ్డలారా మనకు దేవుని యొద్ద మనకు అనుగ్రహింపబడితే, అంటే దేవుడు కనపరిచేది చాలా అద్భుతమైంది. దేవుడు పైకి తీసుకొని వస్తే, దేవుడు కనపరిస్తే ఇంకా కిందికి ఎవడు తీసేసేదానికే ఉండదు. అది ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే చాలు. ఆయన యందు నేను భయభక్తులు కలిగి ఉంటే అద్భుతముగా ప్రభు అది చేయగలిగే వాడుగా ఉన్నాడు. కాబట్టి ఈ సాయంకాల సమయం, ఈ రాత్రికాల సమయంలో నేను ప్రార్థనలోకి వెళ్ళక ముందు ఈ సంగతిని జ్ఞాపకం పెట్టుకుందాము. దేవుని బిడ్డలారా, ఆత్మీయంగా మనము అలాంటి విస్తరణ లేకుంటే ఆశీర్వాదములోకి నేను రావాలా. అందుకే పౌలు ఎఫెసీ సంఘాన్ని గురించి ఏమని ప్రార్థన చేస్తాడంటే, చూడండి ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో ఆఖర్లో మీకు అనే కాడ ఒక ఉంది చూడండి, 1, 2, 3వ లైన్ కింది నుంచి 19. మీకు జ్ఞానమును ప్రత్యక్షతయు గల మనసు అనుగ్రహించున్నట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. పౌలు ఎఫెసీ సంఘ ప్రజలు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడంటే, మీకు జ్ఞానమును ప్రత్యక్షతయు గల మనస్సు అనుగ్రహించున్నట్లు. మీ కొరకు నేనేం చేస్తున్నా? ప్రార్థన చేస్తున్నా. కాబట్టి దైవికమైన కృప, దైవికమైన విశ్వాసము, దైవికమైన ప్రేమ, దైవికమైన జ్ఞానము, దైవికమైన ప్రత్యక్షత,
ఇది ఆత్మీయమైన సంపదలో మనము ఎదిగే వారముగా ఉండాలా. దీని కొరకే ప్రార్థన చేయాలి. జ్ఞానమును కోరుకున్నాడు ఒక వ్యక్తి. ఎవరు? సొలొమోను. ఆయన ముందే ఆయనకు మహా జ్ఞానని పేరు. ఆయన మళ్ళీ ఏం కోరుకున్నాడు? అది ఆత్మీయ ఎదుగుదల అంటే. ఇస్తారనంటే, ప్రభా నీ ప్రేమతో నన్ను నింపు, నీ కృపతో నన్ను నింపు, నీ విశ్వాసంతో నన్ను నింపు, నీ జ్ఞానముతో నింపు, నీ ప్రత్యక్షతను నాకు అనుగ్రహించు. ఇది కావాలి దేవుని బిడ్డారా. కాబట్టి దైవ ప్రత్యక్షత మనలో ఎంతైనా అవసరము. నీవు నేను ఈ రాత్రి కాలంలో ప్రార్థనలకు వెళ్ళక ముందు తనకు ప్రార్థన చేయు వారందరికీ దేవుడు తన కృపను అనుగ్రహిస్తాడు. తన కృప ద్వారా మహదైశ్వర్యమునిస్తాడు. భౌతికమైన విషయంలోనే కాదు, కానీ ఆత్మీయమైన విషయంలో కూడా మన జీవితంలో అలా ఉండాలనేదే ప్రార్థన చేయాలి. విశ్వాసంలో మనం ఎంత ఎదుగుతున్నాం, ప్రేమలో మనం ఎంత ఎదుగుతున్నాం, దైవ కృపలో ఎంత ఎదుగుతున్నాం, తర్వాత ఆయన యొక్క జ్ఞానములో ఎంతగా ఎదుగుతున్నాం, లేకపోతే ఆయన యొక్క ప్రత్యక్షతను మనం ఎలాగున్నా ఆ దర్శనమును కలిగిన వారంగా ఉన్నాం. అది చాలా అవసరం. అందుకే మోషే తాను ఒకటి కోరుకున్నాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11:26. హెబ్రీ 11:26 చదవండి. 11:26. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. తన దృష్టి ఏంది? ఐగుప్తుతనం కాదు. తన దృష్టి ఏంది? ఫరో కుమార్తెను అనిపించుకోవాలని కాదు, కుమారుడను అనిపించుకోవాలని కాదు. తన దృష్టి నేను ఘనమైన వ్యక్తిగా ఉండాలనేది కాదు. తన దృష్టి నేను హెచ్చైన వాడిగా ఉండాలని లేదు. అనా చూడండి, ఇక్కడ అంటున్నాడు కదా, ఏమంటున్నాడంటే ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టించిన. ఓ రోజు నాకు ఇవన్నీ రావు, అక్కడికి ధనఘనతలు అక్కడికి రావు, ఇది వస్తుంది. నేను ప్రభు దగ్గర నేను బహుమానమును పొందాల, నా దృష్టి అదే. అందుకే ప్రభువా గురి యొద్దకే పరిగెత్తుచున్నాను నేను. కాబట్టి మన గురి, మన దృష్టి, మన టైటిల్, మన ప్రార్థన ఆత్మీయమైన ఐశ్వర్యవంతులముగా మనం. అబ్బా ఈ అక్కలో ఎంత లేంటి, ఎన్నలో ఎంత ప్రేమ, ఎంత విశ్వాసత, ఎంత దైవ కృప కలిగిన వాళ్ళు, ఎంత జ్ఞానం కలిగిన వారు, ఎంత ఆ ప్రత్యక్షతను కలిగిన వారు. ఇది మన జీవితానికి ఎంతైనా అవసరం. కాబట్టి రాత్రి ప్రార్థనలోకి వెళ్ళక ముందు నీవు నేను ఇలాగనే చేద్దాం. ప్రభా నీ వాక్యములో ఉన్న ఆత్మీయమైన సత్యములను నేను ఎరుగునట్లు, తెలుసుకోగలిగినట్లు నీ ప్రత్యక్షతను మాకు దయచే, నీ జ్ఞానమును మాకు దయచే, నీ ప్రేమతో మాకు దయచే, నీ విశ్వాసంతో ఇంకా మేము ఎదుగుటకు సహాయపడు. ఇది ఆత్మీయంగా ఇలాగ మనం వెళ్ళినప్పుడు దేవుని బిడ్డారా అనేకమైన విషయాలు కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మొదటిది, తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల ఆయన ఏం చూపుతాడంట? కృప చూపుతాడు. ఏం చెప్తాడు చెప్పండి? ప్రార్థన చేస్తేనే కృప, కృప ద్వారా ఐశ్వర్యవంతులం. భౌతికమైనది, ఆత్మీయమైనది. ఇప్పుడు రాత్రి ప్రార్థనలోకి వెళ్ళక ముందు ఎడతెగక ప్రార్థన చేయుడి అనే మాట ఎందుకు చెప్పబడిందంటే, ఎడతెగక తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల ఆయన కృప ఉంటుంది. మన ఎడల, మన కుటుంబం ఎడల ఆయన కృప. ఆయన కృప లేకపోతే మనం ఏమి చేయలేం. మనము బ్రతుకుతున్నామంటే కూడా కేవలం ఆయన కృప. ఏదో 3 పూట్ల కడుపుండే తింటున్నామంటే కూడా ఆయన కృప. గుడ్డ కడుతున్నామంటే కూడా ఆయన కృప.
సమస్తమైన కృప ద్వారానే మనకు అనుగ్రహింపబడుతుంది. దీన్ని బట్టి ప్రభుని ఎంతైనా మనము స్తుతించి, అర్థమైందా? ప్రభా, ఆత్మీయంగా నేను ఇలా ఉండాలి నాయనా, ఆత్మీయంగా నేను అభివృద్ధిలోకి రావాలా ప్రభా, మోషేలాగా, పౌలులాగా తండ్రి నేను ఉండుటకు సహాయపడని నేను రాత్రి ప్రార్థన చేద్దాం. అట్లు మనము ప్రార్థనలో వెళ్ళుటకు ఈ వాక్య భాగంలో గుర్తుపెట్టుకొని మనము ప్రార్థన చేస్తాం. మోకరించండి దయచేసి. మన సంఘ యొక్క అక్కర్లు,